అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ముంబై హోటల్ తాజ్ బెస్ట్ బిజినెస్ మ్యాన్స్కి పురస్కారం అందజేసే వేడుక అది. అక్కడ దేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అంతా ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సూట్స్లోనే దర్శనమిస్తున్నారు. కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరికి అవార్డు వస్తుందో అని అందరి కళ్ళల్లో ఒకటే టెన్షన్. చివరిగా వ్యాఖ్యాత మైక్లో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గోస్ టు అని ఆపింది. అందరూ ఊపిరి బిగబెట్టి మరీ చూస్తున్నారు. ఇంకా సస్పెన్స్ రివీల్ చేయకపోతే ఏమవుతుందో ఊహించిన ఆమె హీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ అర్జున్ అని చెప్పింది. అంతమంది బిజినెస్ డెలిగేట్స్ మధ్య నుంచి టీవీగా ఒక 6 అడుగుల అజానుబాహుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అందరి చూపు అతని వైపే. వారి అందరి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ అవార్డును అందుకున్నాడు అర్జున్. అర్జున్ వయసు 30కి అటో ఇటో ఉండొచ్చు. ఇంత చిన్న వయసులో ఈ అవార్డు అందుకోవడం నిజంగానే గ్రేట్ అని కొందరు అనుకుంటుంటే, కొందరు మాత్రం తమకి దక్కనిది అర్జున్కి దక్కింది అని లోపల కుళ్ళుకుంటూ పైకి ఒక బూటక నవ్వు నవ్వుతున్నారు. ఆ తర్వాత ఆ వ్యాఖ్యాత మాట్లాడమని చెప్పడంతో అర్జున్ పోడియం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరికీ నమస్కారం. ఈ రోజున నేను ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా కంపెనీ స్టార్ట్ చేసి ఈ రోజుకి 5 సంవత్సరాలు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నాతో ఎవరూ లేరు. ఆఖరికి మా అమ్మా నాన్న కూడా నన్ను ప్రోత్సహించలేదు. ఏమో అప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఇంత పైకి వస్తానని. కానీ ఈరోజు నా ఎదుగుదలకు వాళ్ళు ఖచ్చితంగా గర్వపడతారు అని చెప్పి మైక్ వ్యాఖ్యాతకి ఇచ్చి తాను కిందకి వచ్చేశాడు. ఆ తర్వాత రోజు తన కంపెనీలో ప్రతి స్టాఫ్కి బోనస్ ప్రకటించాడు. ఆ రోజు సాయంత్రం పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. అర్జున్ వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నాడు. అందరూ వచ్చి అర్జున్ని విష్ చేస్తున్నారు. అందులో కొంతమంది మనస్ఫూర్తిగా విష్ చేస్తే, కొంతమంది మాత్రం పార్టీకి వచ్చాము, విష్ చేయకపోతే బాగోదు అని విష్ చేస్తున్నారు మొక్కుబడిగా. గెస్ట్ అందరూ వచ్చినాక అర్జున్ షాంపైన్ బాటిల్ బాగా షేక్ చేసి మూత తెరిచాడు. అది నొరగలు కక్కుతూ బయటికి వస్తుంటే అందరికీ గ్లాసెస్లోకి సర్వ్ చేశాడు. అర్జున్ కూడా అందరితో పాటే కలిసి డ్రింక్ చేస్తున్నాడు. ఈలోగా ఒకతను అర్జున్ దగ్గరికి వచ్చాడు. కంగ్రాట్స్ అర్జున్ అని అర్జున్కి చెయ్యి అందించాడు. ఏంటి అర్జున్, ఇంత ప్రెస్టీజియస్ అవార్డు వచ్చి పార్టీ ఇస్తుంటే ఆ అవార్డుకి మీ వైఫ్ రాలేదేంటి అని అడిగాడు. అర్జున్కి ఒక్కసారిగా బ్రెయిన్లో ఎవరో రబ్బర్ బ్యాండ్ లాగి పెట్టి కొట్టినట్టు అనిపించింది. కాసేపటికి తేరుకుని ఇప్పుడే వస్తాను అని గ్లాస్ పక్కన పెట్టి బయటికి దారి తీశాడు అర్జున్. అర్జున్ పార్టీ మధ్యలో ఎక్కడికి వెళ్తున్నావురా అని అర్జున్ని అతని ఫ్రెండ్ అడిగాడు. యూ క్యారీ గైస్ అని చెప్పి అర్జున్ తన కారు దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ వచ్చి కారు తీయపోతే అతన్ని వద్దని వారించి అతని దగ్గర కార్ కీస్ తీసుకుని తనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు అయ్యింది హరితను వదిలి వచ్చేసి. ఈ 5 ఏళ్లలో హరిత గురించి ఒక్కసారి కూడా నేను ఆలోచించలేదు. అవును, నిన్న అవార్డ్ ఫంక్షన్లో చెప్పినట్టు తను బిజినెస్ చేస్తాను అన్నప్పుడు అమ్మా నాన్న ఎవరూ ఒప్పుకోలేదు. కానీ నా హరిత నన్ను నమ్మింది, నన్ను ప్రోత్సహించింది. నా అన్ని కష్టాల్లో బాధల్లో తనే ఉంది. కానీ ఈరోజు నేను ఇంత ఎత్తుకు ఎదిగాను. ఇప్పుడు తను నా దగ్గర లేదు. ఒక్కసారిగా అర్జున్ ఆలోచనలకు రెక్కలొచ్చి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి. అర్జున్ బెడ్ మీద కళ్ళు మూసుకుని కూర్చుని తలదాకా దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్నాడు. అర్జున్ కంటున్న కలలకి ఆనకట్ట వేస్తున్నట్టు ఒక శ్రావ్యమైన గొంతు అర్జున్ అర్జున్లే అర్జున్ అని తట్టి నిద్ర లేపుతుంది. ప్లీజ్ హరిత, కొంచెంసేపు పడుకుంటాను అని దుప్పటిని పైకి లాక్కున్నాడు అర్జున్. లే అర్జున్, ఈరోజు సండే, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావు అని హరిత అంది. గుర్తుంది హరిత అని అర్జున్ అన్నాడు. అయితే లెగు మరి అని హరిత అంది. ఇక తప్పదు అన్నట్టుగా లెగిచి బెడ్షీట్ మీద కూర్చున్నాడు. అప్పుడు హరిత కిచెన్లోకి వెళ్ళి కాఫీ కప్ తీసుకొచ్చి అర్జున్కి ఇచ్చింది. అర్జున్ కళ్ళు నలుపుకుని హరితను చూశాడు. తన శరీర మేని ఛాయకి తగ్గట్టు క్రీమ్ కలర్ చీర కట్టుకుని కుచ్చిళ్ళు చీరలోకి దోపి జుట్టంతా పైకి మడతపెట్టి బన్లాగా చుట్టింది. హరితని చూడగానే అర్జున్ నిద్రమత్తు అంతా ఎగిరిపోయింది. అర్జున్ హరితని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అర్జున్ ఫాస్ట్గా రెడీ అవ్వు, ఈరోజు మనం అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తన కిచెన్లోకి వచ్చేసింది. అర్జున్ కూడా కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇద్దరూ బయటికి వచ్చి అర్జున్ మళ్ళీ తన బైక్ తీస్తుంటే ఈలోగా హరిత తలుపుకి తాళం వేసింది. అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే హరిత బైక్ ఒక సైడ్ ఎక్కి కూర్చుని అర్జున్ నడుము చుట్టూ చేయి వేసింది. అర్జున్ హరిత చేతిని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరు దారిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళకి తెలియకుండానే అర్జున్ వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి వచ్చేశారు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపల సోఫాలో కూర్చుని టిఫిన్ చేస్తున్నారు అర్జున్ అమ్మా నాన్న, పద్మ, రామచంద్ర. అర్జున్ హరిత లోపలికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నారు. ఇద్దరు వాళ్ళని పైకి లేపి ఏంటమ్మా ఈరోజు ఇంత లేటుగా వచ్చారు అని పద్మ అడిగింది. మీ అబ్బాయి అత్తయ్య పొద్దున ఎంతసేపు లెగ్గొట్టినా లేవనే లేదు, ఆయన వల్లే లేట్ అయ్యింది అత్తయ్య అని భర్త మీద ఒక ఫిర్యాదు చేసింది హరిత.
ఎలా ఉన్నారు మామయ్య అని రామచంద్రని చూసి అడిగింది హరిత. నాకేనమ్మా, నేను బాగానే ఉన్నాను. ఊర్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా అని రామచంద్ర హరితని అడిగాడు. బాగానే ఉన్నారు మామయ్య. తమ్ముడికి జాబ్ వచ్చిందంటే మామయ్య నెక్స్ట్ వీక్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి అంట మామయ్య అని హరిత అంది. పోనీలే అమ్మ, మంచి మాట చెప్పావు అని రామచంద్ర అన్నాడు సంతోషంగా. అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. రండి టిఫిన్ చేదురు కానీ అని పద్మ పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు. టిఫిన్లు చేసి మధ్యాహ్నం వంట పని కూడా పూర్తి చేసేసుకుని అందరూ వరండాలో కూర్చున్నారు. అర్జున్, ఏంటి జాబ్ మానేస్తున్నావంట కదా అని రామచంద్ర అర్జున్ అడిగాడు. అవును నాన్న, నేను కంపెనీ పెడదాము అనుకుంటున్నాను, అందుకే అని అన్నాడు అర్జున్. ఏమీ మాట్లాడుతున్నావురా? నువ్వు జాబ్ మానేస్తే ఇంట్లోకి ఎలాగో ఒకసారి అయినా ఆలోచించావా అని కొంచెం గొంతు పెంచి అడిగారు రామచంద్ర గారు కొంచెం కోపంగా. మామయ్య, నేను జాబ్ చేస్తున్నాను కదా మామయ్య, నా జీతం మా ఇద్దరికీ సరిపోతుంది. అదీ కాక సేవింగ్స్ ఉన్నాయి, అవి అర్జున్ బిజినెస్కి సరిపోతాయి. అర్జున్కి బిజినెస్ అంటే ఇష్టం మామయ్య అని హరిత అంది. అర్జున్ భార్య సంపాదన మీద బతకడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అన్నారు రామచంద్ర గారు. మామయ్య, ఎన్నాళ్ళు అర్జున్ కంపెనీ పెట్టే వరకు, కంపెనీ పెట్టాక నేను ఖర్చు పెట్టిన డబ్బు వడ్డీతో తీసుకుంటాను నవ్వుతూ అంది హరిత. నువ్వు ఎన్నైనా చెప్పు హరిత, అర్జున్ కంపెనీ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని రామచంద్ర గారు అన్నారు. మామయ్య, అర్జున్ కంపెనీ పెట్టాలనే విషయం నాకు పెళ్ళప్పుడే చెప్పారు. ఈ కంపెనీ అర్జున్ డ్రీమ్ మామయ్య. ఇలాంటి టైంలో మనం అర్జున్కి అండగా ఉండాలి మామయ్య అని హరిత అంది. ఇంకా రామచంద్ర ఏమీ మాట్లాడలేదు. సాయంత్రానికి అర్జున్ హరిత ఇంటికి వచ్చేశారు. 1 నెల తర్వాత అర్జున్ రైస్ కర్రీస్ టేబుల్ మీద పెట్టాను, దోశల పిండి ఫ్రిడ్జ్లో ఉంది, ఇప్పుడే వేస్తే చల్లారిపోతాయని వేయడం లేదు అని అర్జున్ చేతికి కాఫీ ఇస్తూ తన లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది హరిత. ఆ రోజు సాయంత్రం హరిత ఇంటికి వచ్చేసరికి పద్మ, రామచంద్ర వచ్చి ఉన్నారు. వాళ్ళని చూసి మామయ్య ఎప్పుడు వచ్చారు, కాఫీ తీసుకొస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళబోయింది. నువ్వు కూర్చో అమ్మా, అలసిపోయి వచ్చావు, నేను పెడతాను అని పద్మ కిచెన్లోకి వెళ్ళి ముగ్గురికి కాఫీ తీసుకువచ్చింది. ఈలోగా అర్జున్ ఇంటికి వచ్చాడు. వీళ్ళని చూసి ఒక నవ్వు విసిరి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని హరిత కాఫీ తీసుకురానన్నాడు. అమ్మ హరిత, పొద్దున్నుంచి ఆఫీస్లో పని చేసి అలసిపోయి వచ్చాడు, మీ ఆయనకి వెళ్ళి కాఫీ తీసుకురామ్మా అని రామచంద్ర గారు అన్నారు. అప్పుడు అర్థమయ్యింది హరితకి, ఇంత సడన్గా అత్తయ్య మామయ్య ఎందుకు వచ్చారో. వీళ్ళ మాటలు ఏమీ పట్టనట్టు టీవీ ఆన్ చేసుకున్నాడు అర్జున్. ఈలోగా హరిత కాఫీ తీసుకొచ్చి అర్జున్కి ఇచ్చింది. రే అర్జున్, కంపెనీ పని ఎంతవరకు వచ్చింది అని రామచంద్ర అర్జున్ని అడిగారు. బిజినెస్ లోన్ శాంక్షన్ అయితే మనకి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు. నెల రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నావు, అసలు నీకు రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉందా? పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాను అన్న ఇంగితం కూడా లేదు నీకు. పెళ్ళాం సంపాదించి తెస్తుంటే ఇంట్లో కూర్చుని తింటున్నావు, సిగ్గులేదు అని రామచంద్ర అన్నారు. అప్పటికే పద్మ, హరిత కూడా కిచెన్లో నుండి బయటికి వచ్చారు. నా పెళ్ళాం డబ్బులతోనే కదా నేను తింటున్నాను, పక్కోడి పెళ్ళాం డబ్బులతో ఏమైనా తింటున్నానా నేను? మీరు ఎందుకు అంతలాగా అలా బాధపడతారు అని అర్జున్ అన్నాడు. ఆ మాటకి రామచంద్ర అర్జున్ చెంప పగలగొట్టారు. హరిత అర్జున్ దగ్గరికి వచ్చి మామయ్య అనంది. నువ్వు మాట్లాడుకు హరిత, నువ్వు వీడిని వెనకేసుకురాబట్టే వీడు ఇలా తయారయ్యాడు. అమ్మ, నువ్వు ఉన్నదానితో సంతృప్తి పడకుండా అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని చెప్పు మీ ఆయనకి అని పద్మానడు బయలుదేరదాము అని అన్నారు ఆయన. మామయ్య, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారు, 2 రోజులు ఉండి వెళ్ళండి మామయ్య అని హరిత బతిమలాడుతూ అంది. హరిత, వెళ్ళని వాళ్ళని, అమ్మ నేను బిజినెస్ పెట్టి మంచి స్థాయికి వచ్చేదాకా నేను ఆయన మొహం కూడా చూడను అని చెప్పు అని అర్జున్ అన్నాడు. కార్ని వాళ్ళ అమ్మ నాన్న ఉన్న ఇంటి ముందు ఆపి గేట్ తీసుకుని లోపలికి నడిచాడు. అసలు ఇల్లు ఏమీ మారలేదు, అలానే ఉంది. గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. పద్మ వచ్చి తలుపు తీసి అర్జున్ని చూసింది. అయినా తన మొహంలో ఇన్నాళ్ళకి కొడుకుని చూశాను అన్న సంతోషం కించిత్తు కూడా కనిపించలేదు. ఎవరు పద్మ వచ్చింది అని లోపల నుంచి రామచంద్ర గారు అన్నారు. అదేనండి, బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ మిస్టర్ అర్జున్ గారు అని చెప్పింది. దాంతో రామచంద్ర వరండాలోకి వచ్చి అర్జున్ని చూసి, ఓహ్ ఎందుకు వచ్చారు అడిగావా అని అన్నారు. బహుశా ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చి ఉంటారు అంది అని పద్మ వెటకారంగా కలగలిపిన స్వరంతో మాట్లాడడం నచ్చలేదు అర్జున్కి. లేదు, నేను కరెక్ట్ అడ్రస్కే వచ్చానని లోపలికి వచ్చాడు అర్జున్. లోపలికి వచ్చి పద్మని తీసుకుని రామచంద్ర పక్కన నిలబెట్టి 2 కాళ్ళు పట్టుకుని, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా తప్పు తెలుసుకుని వచ్చాను. హరిత ఎక్కడమ్మా అని చుట్టూ చూసి హరిత హరిత అని పిలిచాడు. ఓహో, నీకో పెళ్ళం ఉందని గుర్తుందా అని పద్మ అడిగింది. అమ్మా చెప్పు హరిత ఎక్కడ, అసలు ఎలా ఉందమ్మా తను అని అర్జున్ పద్మ భుజాలు పట్టుకుని అడిగాడు. అర్జున్, మేమంటే నిన్ను నమ్మలేదు, కానీ హరిత నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నేను ప్రోత్సహించింది.
కానీ నువ్వు తన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? కనీసం ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా తను ఎలా ఉందో ఆలోచించావా? నువ్వైనా హరితకి నీ అవసరం ఏమీ లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని రామచంద్ర అన్నాడు. నాన్న, నా తప్పు తెలుసుకున్నాను, ప్లీజ్ హరిత ఎలా ఉందో చూసి వెళ్ళిపోతాను అని మోకాళ్ళ మీద కూర్చుని ఆర్తిగా అడిగాడు. కొడుకుని అలా చూడగానే పద్మ మనసులో చివుక్కుమంది. ఎంతైనా కన్న తల్లి. అర్జున్ దగ్గరికి వెళ్ళి, లే అర్జున్ అని పైకి లేపింది. అర్జున్ లెగిసి పద్మ ఒడిలో పడుకుని, అమ్మా నేను తప్పు చేశాను. అమ్మ అప్పుడు హరిత అయినా నా దగ్గరికి వచ్చి ఒకటి కొట్టి నేను చేస్తున్నది తప్పు అని చెప్పాలి కదా, అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటమ్మా అని అర్జున్ అన్నాడు. పద్మ అర్జున్ ముఖం మీద నిమురుతూ, అర్జున్ నీకు విషయం తెలుసా? 2 ఏళ్ల క్రితం మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేయాలి, 5 లక్షలు కావాలి అన్నారు. చేతిలో ఒక్క రూపాయి లేదు, ఉన్న ఇల్లు తప్ప ఏమి చేయాలో తోచలేదు. హరిత డబ్బు కోసం చాలా చోట్ల తిరిగింది, కానీ ఒక్క రూపాయి దొరకలేదు. అప్పుడు నేను నిన్ను అడగమని చెప్పాను. తను ఏమందో తెలుసా? అత్తయ్య, ఇప్పుడు మనం అర్జున్ దగ్గరికి వెళ్తే డబ్బు అవసరమయ్యి తన దగ్గరికి వచ్చాము అనుకుంటాడు అని చెప్పి తన నగలు తాకట్టు పెట్టి మరీ ఆపరేషన్కు ఏర్పాటు చేసింది. అర్జున్, హరిత ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లరా? అమ్మ, హరిత ఎక్కడ ఉందమ్మా ఇప్పుడు అని అర్జున్ మళ్ళీ అడిగాడు. పద్మ హరిత ఉండే ప్లేస్ చెప్పింది. వెంటనే బయటికి వచ్చి కారు దగ్గరికి వెళ్ళబోయి ఒక్కసారి వెనక్కి తిరిగి అక్కడ ఉన్న తన రాయల్ ఎన్ఫీల్డ్ తీశాడు. అది ఇప్పటికీ కొత్త దానిలానే ఉంది. పద్మ వైపు చూశాడు. అర్జున్, హరిత దాన్ని ప్రతి వారం క్లీన్ చేయిస్తుందిరా అని చెప్పింది సమాధానంగా. అర్జున్ నవ్వుకుని బైక్ స్టార్ట్ చేసి తన గమ్యానికి దారి తీశాడు. అతని బండి ముందుకు వెళ్తుంటే అతని ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. హరిత బిజినెస్లో లోన్ శాంక్షన్ అయ్యింది అని అర్జున్ ఇంటికి వచ్చి హరితతో చెప్పాడు. కంగ్రాట్స్ అర్జున్ అని హరిత అర్జున్ని విష్ చేసింది. హరిత, ఈరోజు సరదాగా ఎక్కడికైనా బయటికి వెళదాం, రెడీ అవ్వు అని అర్జున్ అన్నాడు. ఎక్కడికి అర్జున్ అని హరిత అతన్ని అడిగింది. సాయంత్రం దాకా అలా పక్షుల్లా విహరించి తర్వాత గూటికి చేరుకుందామని అర్జున్ అన్నాడు. లేదు, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళదాం, ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అని హరిత చెప్పింది. లేదు హరిత, ఇంకా బిజినెస్లో ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాను, నేను సక్సెస్ అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అప్పటి వరకు నాకు గిల్టీగా ఉంటుంది వాళ్ళని చూడాలి అంటే. అర్జున్, చిన్నపిల్లోళ్ళలాగా బిహేవ్ చేయకు, అసలే ఇప్పటికే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాము, ఈ వయసులో వాళ్ళని కష్టపెట్టడం కరెక్ట్ కాదు, నీ గురించి నేను కూడా వాళ్ళకి దూరంగా ఉంటున్నాను కదా అర్జున్ అని హరిత అంది. ఆ మాట అర్జున్ ఈగో హర్ట్ చేసింది. నీకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా వాళ్ళ దగ్గరే ఉండు, అంత కష్టంగా నా దగ్గర ఉండొద్దు అని అర్జున్ చాలా పొలైట్గా అన్నాడు. హరితకి ఏమీ అర్థం కాక అర్జున్ అని అంది. నువ్వు విన్నది నిజమే హరిత, నీకు అంత కష్టంగా ఉంటే అని అర్జున్ ఏదో చెప్పబోతుంటే అర్జున్ చెంప చెల్లుమంది. ఆ దెబ్బ నుంచి తేరుకునే లోపే హరిత బ్యాగ్ ప్యాక్ చేసుకుని బయటికి వచ్చేసింది. హరిత అర్జున్ వైపు చూడలేదు. అర్జున్ హరితని ఆపే ప్రయత్నమూ చేయలేదు. అలా ఇద్దరూ కలిసి వేసిన సప్తపది తడబడి వెనక్కి వెళ్ళింది. అర్జున్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పద్మ చెప్పిన అడ్రస్ వచ్చింది. అర్జున్ బైక్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాడు. లోపల ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి ఆడగొంతు, ఒకటి మగగొంతు. ఆ ఆడగొంతు ఖచ్చితంగా హరితదే అన్న నమ్మకం అర్జున్కి ఉంది. ఈలోగా అక్కడ ఒక పాప గొంతు కూడా తోడు అయ్యింది. అంటే హరిత మళ్ళీ పెళ్లి చేసుకుందా? అర్జున్కి భూమి బద్దలు అయినట్లు అనిపించింది. హరిత తనది కాదు అన్న ఆలోచనే అర్జున్ బుర్రని తొలిచేస్తుంది. ఈలోగా అర్జున్ ఫోన్ రింగ్ అయితే చూశాడు. పద్మ ఫోన్ చేసింది. అరే అర్జున్, అక్కడ ఉన్న పిల్ల నీ కూతురే అని చెప్పింది. అంతే. అర్జున్ నిమిషం ఆలోచించకుండా లోపలికి వెళ్ళాడు. అర్జున్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యి వెంటనే తన మొహంలో నవ్వు వెంటనే కోపము కనిపించాయి. హరిత పక్కన నిల్చుంది హరిత తమ్ముడు రేవంత్. హరితని తప్పుగా అర్థం చేసుకున్నాను అని అర్జున్ మనసులోనే అనుకున్నాడు. అర్జున్ని చూసి అక్క నేను తర్వాత వస్తాను అని రేవంత్ వెళ్ళిపోయాడు. ఈలోగా లోపల నుంచి 4 ఏళ్ల పాప వచ్చి డాడీ అని అర్జున్ కాళ్ళు చుట్టేసింది. అర్జున్ పాపను ఎత్తుకుని ముద్దిచ్చి, బంగారం నీకు నేను ఎలా తెలుసు అని కొంచెం మొహమాట పడుతూ అడిగాడు. మమ్మీ చెప్పింది నాకు అని అంది పాప. ఎందుకు వచ్చావు అర్జున్ అని హరిత అంది. నీకోసమే అని అర్జున్ అన్నాడు. అర్జున్, నిన్ను ఒక్క విషయం అడుగుతాను, సూటిగా చెప్పు, ఈ 5 ఏళ్లలో నువ్వు నా గురించి ఒక్కసారి అయినా ఆలోచించావా అని హరిత అడిగింది మొహం మీదే. లేదు అని అర్జున్ తల అడ్డంగా ఊపాడు. మరి ఇప్పుడెందుకు నీకు నేను గుర్తుకు వచ్చాను అంది. నా గురించి 5 ఏళ్లలో ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అర్జున్ హరితని అడిగాడు. నేను ఒక్కసారి కూడా తలుచుకోలేదు అని హరిత ఖచ్చితంగా అంది. నిజం చెప్పు హరిత అని అర్జున్ అడిగాడు. నేను నిజమే చెప్తున్నాను అని హరిత అంది. మరి అయితే ప్రతి వారం నా బైక్ ఎందుకు క్లీన్ చేయిస్తున్నావు అని అడిగాడు అర్జున్ కొంచెం ఉక్రోషంగా. హరిత నీళ్లు నిండిన కళ్ళతో అర్జున్ కళ్ళలోకి చూసింది. అర్జున్ హరితను పట్టుకున్నాడు.
అప్పుడు హరిత ఇంకా గట్టిగా ఏడ్చేసింది. మనసులోని బాధ అంతా బయటకు వచ్చింది. అర్జున్ కాసేపు హరితని అలాగే పట్టుకుని ఉన్నాడు. హరిత కాసేపటికి కళ్ళు తుడుచుకుని, నీ దగ్గర నుంచి వచ్చేశాక మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అప్పుడే మా తమ్ముడు ఎవరు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చుట్టుపక్కల నలుగురు అమ్మ నాన్నని 4 మాటలు అనేవారు. అదే టైంలో నేను నిన్ను వదిలేసి రావడంతో ఆ మాటలు ఇంకా ఎక్కువయ్యాయి. అమ్మ నాన్న ఆ కోపం నా మీద చూపించేవారు. ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నేను దూరంగా ఉండాలి అనుకున్నాను. బయటికి వచ్చేసాను. అక్కడికి వెళ్ళడం కూడా మానేశాను అని హరిత అంటుంటే, సారీ హరిత, నేను చేసిన దానికి సారీ అని చెప్తే సరిపోదు, కానీ అంతకన్నా ఏం చేయలేను హరిత అని అర్జున్ బాధతో అన్నాడు. నేను నీతోనే ఉంటాను అర్జున్, నువ్వు కొట్టినా తిట్టినా నీతోనే ఉంటాను. నేను ఎప్పుడూ వైఫ్ ఆఫ్ ది అర్జున్ని అంది హరిత. కాదు హరిత, నువ్వు వైఫ్ ఆఫ్ అర్జున్ కాదు, నేనే హస్బెండ్ ఆఫ్ హరిత అన్నాడు. పాప వైపు చూసి హరిత, పాప పేరేంటి అని అడిగాడు. పాపకి ఇంకా పేరు పెట్టలేదు, స్వీటీ అని పిలుస్తాను అని హరిత అంది. ఏంటి, పాపకి పేరు పెట్టలేదా ఇంకా? ఎందుకు హరిత అని అర్జున్ అడిగాడు. నీ కూతురికి నువ్వే పెట్టుకో, పేరు మళ్ళీ నేను పెట్టినా నీకు నచ్చదు కదా, అసలే నా సెలక్షన్ బ్యాడ్. అర్జున్ వైపు చూస్తూ అంది. హరిత చెప్పింది అర్థమయ్యి అర్జున్ నవ్వుకున్నాడు.